So, hello aspirants, welcome to day number 10 as well as question number 10 of Telangana Movement and State Formation. Most probable 30 questions by me, Veeravikan Sharma. TGPSC Group 1 Mains 2024 mentorship by Suresh Sir. Personal guidance ఉంటుంది ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి. యాక్సెస్ టు సర్వింగ్ ఆఫీసర్స్ ఫర్ గైడెన్స్ మెయిన్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి సర్వింగ్ ఆఫీసర్స్ గైడెన్స్ తీసుకోవడం చాలా చాలా గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. దీనికి 10,000 రూపీస్ ఫీజు ఉంటుంది. 7893899553కి సంప్రదించండి. అదేవిధంగా www.ltxclasses.com ని విజిట్ చేయండి. దీంతో పాటు గ్రూప్ 1 కోర్సు 25,000 రూపీస్, గ్రూప్ 2 ఫుల్ కోర్స్ 18,000 రూపీస్కి వస్తుంది. ఒకేసారి పే చేయలేమనుకున్న వాళ్ళకి 5,000 రూపీస్ పర్ మంత్ ఈఎంఐతో కూడా తీసుకోవచ్చు. దీనికి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. మరిన్ని వివరాలకు స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఎగ్జామ్ కి ఇక 90 డేస్ మాత్రమే టైం ఉంది. తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ కి 96 డేస్ ఉంటాయి. 6 డేస్ మనకి ముందు పేపర్స్ వల్ల కలిసి వస్తుంది కాబట్టి 96 డేస్ లోనే మనం సబ్జెక్ట్ కవర్ చేయాల్సి ఉంటుంది. 10th క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. డిస్కస్ ద రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ఆదివాసీ రెసిస్టెన్స్ ఇన్ ద తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ప్రీవియస్ క్వశ్చన్ లో మనం ఒక యాంటీ ల్యాండ్ లార్డ్స్ మూవ్మెంట్ ఒక రోల్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ మీద మనం చూస్తున్నాం. సో మీరు కనుక నేను డిస్కస్ చేసిన క్వశ్చన్స్ ప్యాటర్న్ ని అర్థం చేసుకున్నట్టయితే సిలబస్ లో ఉన్నటువంటి ఆ యొక్క టాపిక్స్ ఫ్లో ఆధారంగా మనకి తెలంగాణకి సంబంధించి వేరియస్ జీవోల పాత్ర తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ మీద ఎలా ఉంటుంది, వేరియస్ ఫార్మాస్ యొక్క పాత్ర ఎలా ఉంటుంది, 1969 యొక్క ఎడ్యుకేషన్ యొక్క పాత్ర తెలంగాణ ఉద్యమం మీద ఎలా ఉంటుంది, 1956 నుంచి 69 వరకు తీసుకొచ్చిన గవర్నమెంట్ పాలసీస్ యొక్క పాత్ర తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ మీద ఎలా ఉంటుంది అని చెప్పేసి తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అండ్ మూవ్మెంట్ ని అనే టాపిక్ ని బేస్ చేసుకుని ఆ యొక్క హిస్టారికల్ క్రోనలాజికల్ ఆర్డర్లో జరిగిన ఈవెంట్స్ స్టేట్ ఫార్మేషన్ కి ఎలా దోహదం చేశాయి అనే విషయాల మీద నా ఫోకస్ ఉంటుంది. ఇక్కడ మనకి డిస్కస్ అనేటువంటిది డైరెక్ట్ ఇచ్చారు కాబట్టి ఒక బ్రీఫ్ డిస్కషన్ ఇవ్వాలి. దేని మీద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఇంపాక్ట్ ఆఫ్ ఆదివాసీ రెసిస్టెన్స్. ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. ఒక ఆదివాసీ రెసిస్టెన్స్ అనే ఇంపాక్ట్ దేని మీద, తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, తెలంగాణ ఉద్యమము మరియు రాష్ట్ర అవతరణ మీద ఒక ఆదివాసీ తిరుగుబాటు అనేటువంటిది, ఆదివాసీల యొక్క తిరుగుబాటు అంటే రామ్జీ గోండు కొమరభీం కాలం నుంచి 2014 వరకు జరిగినటువంటి ఆదివాసీ రెసిస్టెన్స్ అవ్వచ్చు, రివోల్ట్స్ మొత్తాన్ని మనం తీసుకుని తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద దాని యొక్క రోల్ ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ద ఆదివాసీ రెసిస్టెన్స్ ఇన్ తెలంగాణ స్టాండ్స్ యాజ్ ఏ టెస్టమెంట్ టు ఇండామిటబుల్ స్పిరిట్ ఆఫ్ ఇండిజీనియస్ కమ్యూనిటీస్ ఫైటింగ్ ఫర్ దేర్ రైట్స్. ఈ యొక్క భూమి అంటే భారతదేశం అవ్వచ్చు, ప్రపంచం అవ్వచ్చు, ప్రపంచంలో ఏ దేశం అవ్వచ్చు, ఎవరికైనా ఇండిజీనియస్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయంటే అది ట్రైబల్ కమ్యూనిటీ అని చెప్పుకోవచ్చు. ఆదివాసీలు లేదా ట్రైబల్ కమ్యూనిటీస్ అనే వాళ్ళు ఒక భూమి పుత్రులు అని చెప్పుకోవచ్చు. కాబట్టి వాళ్ళ యొక్క రెసిస్టెన్స్ అనేది ఒక ఇండామిటబుల్ స్పిరిట్, ఒక ఢీకొట్టలేనటువంటి శక్తిగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమము, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో యొక్క ఆదివాసీల పోరాటాలు ప్రభుత్వాలు ఢీకొట్టలేనటువంటి బలమైన శక్తిగా ఉన్నాయి. మరి వాళ్ళ హక్కుల కోసం చేసినటువంటి పోరాటాలు కేవలం తెలంగాణ ఉద్యమము, తెలంగాణ ఏర్పాటు మీదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా ఈ యొక్క తెలంగాణ సమాజంలో ఆదివాసులకు కావాల్సిన హక్కుల్ని ఈ రోజుకి కూడా ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా ఆదివాసీ పోరాటాలు ఉన్నాయి. దిస్ రెసిస్టెన్స్ నాట్ ఓన్లీ ఛాలెంజ్ అప్రెసివ్ రెజైమ్స్, కేవలం వాళ్ళని అంచేస్తున్న ప్రభుత్వాన్ని మాత్రమే కాకుండా ఆల్సో ప్లేడ్ ఏ పివోటల్ రోల్ ఇన్ షేపింగ్ సోషియో పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ యొక్క సామాజిక అదేవిధంగా రాజకీయమైనటువంటి ఒక క్షేత్రాన్ని వీళ్ళు తిప్పేశారు, మార్చేశారని చెప్పుకోవచ్చు. లీడింగ్ టు ఇట్స్ స్టేట్ ఫార్మేషన్. ఒక ఉద్యమంలో వాళ్ళ పాత్రతోటి, వాళ్ళ ఇండోమిటబుల్ స్పిరిట్ తోటి కేవలం ఒక రిజైమ్ చేంజ్ అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ స్టేట్ యొక్క ప్రభుత్వం ఏర్పడమే కాదు, వాళ్ళ యొక్క సోషియో పొలిటికల్ సామాజిక రాజకీయమైనటువంటి ల్యాండ్స్కేప్ అంటే రాష్ట్ర ముఖ చిత్రం అనేటువంటిది మారిపోయింది. రోల్ ఆఫ్ ఆదివాసీ రెసిస్టెన్స్. సో మనం హిస్టారికల్ గా వస్తాం. కొమరం భీమ్స్ లీడర్షిప్ రైజ్డ్ స్లోగన్ జల్ జంగల్ జమీన్, వాటర్ ఫారెస్ట్ ల్యాండ్, జల్ జంగల్ జమీన్. సో ఇప్పుడైతే ఇవన్నీ మనం హిస్టరీ క్లాసుల్లో డిస్కస్ చేస్తున్నాము ఒక 1-2 years క్రితం వరకు. బట్ RRR సినిమా వచ్చిన తర్వాత కొమరం భీం ఎవరో అందరికీ, ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి అవ్వచ్చు, భారతదేశంలో అందరికీ సుపరిచితులయ్యారు. ఆర్ట్ అండ్ కల్చర్ కూడా ఉద్యమాలకి ఎంత బాగా మనకి తోడవుతుందనే విషయాన్ని మనకి గద్దరన్న పాటలే కాదు, ఇప్పుడు వస్తున్న సినిమాలు కూడా రాష్ట్ర అవతరణ తర్వాత కూడా మన చరిత్రను గుర్తించడానికి ఒక సినిమా అనేటువంటిది ఒక బెస్ట్ మీడియం కూడా. సో అపార్ట్ ఫ్రమ్ దట్, కమింగ్ టు ద టాపిక్,
జల్ జంగల్ జమీన్, ఒక వాటర్, ల్యాండ్, అదే విధంగా ఫారెస్ట్ అనేటువంటిది వాళ్ళకి కావాలని చెప్పేసి. సో నీళ్లు, నిధులు, నియామకాలు, మనకి ట్రైబల్స్ ఆదివాసుల పాయింట్ ఆఫ్ వ్యూలో నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ఉద్యమ స్లోగన్. కొమరం యొక్క రెసిస్టెన్స్ కి మనకి స్లోగన్ ఏంటంటే నీళ్లు, అడవి, భూమి. మనకి నీళ్లు అనేటువంటిది కామన్ గా, సో ఆదివాసీలకైనా మామూలుగా మెయిన్ ల్యాండ్ లో ఉన్నటువంటి తెలంగాణ పీపుల్కైనా నీళ్లు కామన్ గా ఉంది. మనకి నిధులు అనేటువంటిది ఉంది. ఆదివాసులకి వాళ్ళు నమ్ముకున్న భూమే నిధి. నియామకాలు అంటే ఉద్యోగాలు, ఆదివాసుల యొక్క ఉద్యోగాల వాళ్ళ యొక్క స్వయం కృషితో బతికేటువంటి ఉద్యోగాన్ని క్రియేట్ చేసేదే అడవి. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలకి కొమరం యొక్క ఉద్యమానికి సిమిలారిటీ అయితే వాటర్, 100% వాటర్ అనేటువంటిది ఆ కొటేషన్ లో స్లోగన్ లో వచ్చేసింది. నిధులు, భూమిపుత్రులకి భూమే పెద్ద నిధి. నియామకం వాళ్ళ యొక్క వృత్తి అడవి మీద ఆధారపడి జీవించడం కాబట్టి వాటర్, ఫారెస్ట్ అండ్ ల్యాండ్, ఈ విధంగా నీళ్లు, నిధులు, నియామకాలతో స్లోగన్ గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఫార్మిడబుల్ రెసిస్టెన్స్ అగేన్స్ట్ నిజామ్స్ అప్రెసివ్ పాలసీస్. నిజాం యొక్క పాలసీస్ అంటే ట్యాక్సెస్ ని విపరీతంగా ఆదివాసుల మీద ట్యాక్సెస్ పెంచడము, ఆదివాసులు నివాసం ఉంటున్న ప్రాంతాలకి ఇండస్ట్రియలైజేషన్ అవ్వచ్చు, ఆ యొక్క డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ని ఎక్స్పాండ్ చేయాలన్నటువంటి ఆలోచన చూడడం, ఇవన్నీ కూడా మనం కొమరం భీం టైంలో చూడొచ్చు. బికమ్ ఏ సింబల్ ఆఫ్ ఆదివాసీ సావర్నిటీ అండ్ స్ట్రగుల్. ఆదివాసుల యొక్క సార్వభౌమాధికారము, వారి యొక్క పోరాట పత్మకి మనం కొమరం భీంని మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. కొమరం భీంతో పాటు మనం యొక్క రాజ్గోండ్ యొక్క ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకోవచ్చు. గోండులు, మనకి గోండులని ఏ విధంగా కొమరం భీం కంటే ముందు అతను ఏ విధంగా అప్పటి నిజాము, బ్రిటిష్ ఇద్దరిని ఒకే కాలంలో ఆయన ఎదుర్కోవడం జరిగింది. నిజాం సహకారంతో ఒక అప్రెసివ్ ల్యాండ్ రెవెన్యూ పాలసీస్ ని ఆదివాసుల మీదకి చూపిస్తున్నటువంటి ఇంగ్లీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా అతను పోరాటం జరిగింది. ఆ ఎగ్జాంపుల్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎకనామిక్ డిస్ప్లేస్మెంట్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్. ఆదివాసీస్ ఫేస్డ్ హార్ష్ టాక్సెస్ అండ్ రెస్ట్రిక్షన్స్ అండర్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఏడో నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క హార్ష్ ట్యాక్సెస్, వాళ్ళు భరించలేనటువంటి ట్యాక్సెస్ ని అతను వేయడం జరిగింది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ లైక్ పేపర్ మిల్ ఇన్ సిర్పూర్, కాగజ్ నగర్ కాజ్డ్ ఎకనామిక్ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు మనం సిర్పూర్, కాగజ్ నగర్ మన యొక్క మిల్లు మనందరికి తెలిసిందే, పేపర్ మిల్లు. ఇది మనకి తెలంగాణ, మహారాష్ట్ర, ఒకప్పుడు అంటే ఆంధ్ర, మహారాష్ట్ర, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది. సరిహద్దుల్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద లాస్ట్ ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ అని కూడా చెప్పుకోవచ్చు. దీనికోసం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసుల్ని డిస్ప్లేస్మెంట్ చెందించడము, దాంతోపాటు ట్యాక్సెస్ కూడా వేయడం అనేటువంటిది ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇనిషియల్ డేస్ ఆఫ్ ఆదివాసీ రెసిస్టెన్సెస్ కి ఇవి కారణాలుగా చెప్పుకోవచ్చు. తెలంగాణ పీజెంట్ ఆర్మడ్ స్ట్రగుల్ తర్వాత, ఇది జరిగిన కొన్ని దశాబ్దాల తర్వాత మనకి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మనకి 1946 to 1951 ఆపరేషన్ పోలో జరిగిన తర్వాత కూడా 3 ఏళ్ళు, ఆపరేషన్ పోలో తర్వాత దొరలు, దేశ్ముఖులు, దేశపాండేలు మళ్ళీ పల్లెల్లోకి విత్ సెక్యూరిటీ రావడం అనే కోణంలో యొక్క సాయుధ రైతాంగ పోరాటం కొనసాగుతుంది. రష్యా నుంచి కమ్యూనిస్టు పెద్దలు సలహా మేరకు 51 లో సాయుధ రైతాంగ పోరాటం అనేది ఆపరేట్ జరుగుతుంది. సో అది డిఫరెంట్ ఆస్పెక్ట్. దాంట్లో ఆదివాసుల రోల్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆదివాసీస్ జాయిన్ ద ఆర్మ్డ్ స్ట్రగుల్ అగైన్స్ట్ ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్స్ అండ్ ద నిజాం రూల్. నిజాము మరియు అతను ఏర్పాటు చేసినటువంటి డీసెంట్రలైజ్డ్ ఫ్యూడల్ లార్డ్స్, మనకి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ మొత్తానికి నిజాం హెడ్ గా, తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ఫర్ సపోజ్ సాలార్జంగ్ లాంటి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. వాళ్ళతో పాటు యొక్క మనకి ఏరియాస్ ని ఒక ఫ్యూడల్ లార్డ్స్ అనేటువంటి వాళ్ళు, సామంతులు కూడా పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ యొక్క అప్రెసివ్ పాలసీస్, నిజాం యొక్క అప్రెసివ్ పాలసీస్, అతని కింద అతనికి స్టాఫ్ గా, సబ్ స్టాఫ్ గా ఉన్నటువంటి ఫ్యూడల్ లార్డ్స్ యొక్క అప్రెసివ్ పాలసీస్ వ్యతిరేకంగా మనకి తెలంగాణ పీజెంట్ స్ట్రగుల్ అనేటువంటిది జరిగింది. ఒక పట్వారీలు అవ్వచ్చు, దేశ్ముఖ్లు అవ్వచ్చు, దేశపాండేలు అవ్వచ్చు, సర్దేశాయలు అవ్వచ్చు, దేశాయలు అవ్వచ్చు, ఇలాంటి నామన్క్లేచర్తో ఉన్నటువంటి ఫ్యూడల్ లార్డ్స్, నిజాం యొక్క ఫ్యూడల్ లార్డ్స్ కి వ్యతిరేకంగా మనకి భువనగిరి, నల్గొండ ప్రాంతంలో మనకి రెడ్డి, సో మనకి విష్ణూరు రంగారెడ్డి ఇలాంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటాము. ద మూమెంట్ లెడ్ బై కమ్యూనిస్ట్ పార్టీ డిమాండెడ్ ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ అబాలిషన్ ఆఫ్ వెట్టి సిస్టము. ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. మనకి ఎంతసేపు ట్యాక్సెస్, సిర్పూర్, కాగజ్ నగర్, మిల్లు డిస్ప్లేస్మెంట్, ఇలా ఎకనామిక్ రీజన్స్ కాదు, ఫోర్స్డ్ లేబర్, మనకి ఒక బాంచన్ దొరని కాళ్ళు మొక్కుతున్నటువంటి కల్చర్ మనకు ఉంది. మనకి వగేలా సిస్టమ్ ఉంది, వెట్టి సిస్టమ్ ఉంది. వెట్టి సిస్టమ్ ప్రకారం యాన్సిస్టర్స్
తాత ముత్తాతలు చేసినటువంటి అప్పులకి కేవలం వడ్డీ కట్టడానికి మనవాళ్ళు 3rd జనరేషన్ 4th జనరేషన్ కూడా దొరకాల కింద బతికేటువంటి వెట్రీ సిస్టము ఎస్సీ ఎస్టీ బీసీలు ముఖ్యంగా నలిగిపోయినటువంటి సిస్టమ్ కి వ్యతిరేకంగా అంటే ఎకనామిక్ కాస్ట్ తో పాటు సోషల్ కాజ్ మీద కూడా ఈ యొక్క ట్రైబల్ రివోల్ట్స్ లేదా ట్రైబల్ రెసిస్టెన్స్ ఆదివాసీ రెసిస్టెన్స్ అనేటువంటిది జరిగింది. ఫలితంగా వాళ్ళ యొక్క పొలిటికల్ ల్యాండ్స్కేప్ కూడా పెరిగింది తెలంగాణ ఫార్మేషన్ తర్వాత అని చెప్పుకోవచ్చు. ఇంపాక్ట్ ఆన్ తెలంగాణ మూవ్మెంట్ మీద మనకి రామ్జీ గోండ్ అవ్వచ్చు, కొమరం భీమ్ అవ్వచ్చు, యొక్క విష్ణూరు మనక రెడ్డి మీద చేసిన పోరాటము, వాటికి తెలంగాణ ఉద్యమానికి ఏంటి సపోర్టు అనేటువంటిది మనం అడ్రస్ చేయాల్సింది. డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ లో సెకండ్ పార్ట్ లోకి మనం వచ్చాము. హైలైటింగ్ ద మార్జినలైజేషన్ బ్రాట్ నేషనల్ అటెన్షన్ టు ప్లైట్ ఆఫ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. అంటే ఆపరేషన్ పోలో కంటే ముందే, భారతదేశంలో మెర్జ్ అవడానికంటే ముందే జరిగినటువంటి స్ట్రగుల్స్ ఉన్నాయి. ఆపరేషన్ పోలో జరుగుతున్నప్పుడు దానికి ప్యారల్ గా జరుగుతున్నటువంటి ఒక సమాంతర ప్రభుత్వాలు నడిపినటువంటి హిస్టరీ కూడా మనకి తెలంగాణలో చూసాము. ఈ తెలంగాణ పీజెంట్ ఆర్మడ్ స్ట్రగుల్ లో జరిగింది. అంటే భారతదేశంలో మెర్జ్ అవడానికంటే ముందు, మెర్జ్ అవుతున్న సమయంలో, మెర్జ్ అయిన తర్వాత కూడా ఇవి జరిగాయి. వాటికి నేషనల్ అటెన్షన్ వచ్చింది. ఇన్ని రోజులు భారతదేశంలో మెర్జ్ అవ్వకపోవడమే కారణం అనుకున్నాము. బట్ భారతదేశంలో మెర్జ్ అయ్యి మిలిటరీ గవర్నమెంట్, సివిల్ గవర్నమెంట్, ఎలక్టెడ్ గవర్నమెంట్ వస్తున్నటువంటి టైంలో కూడా ఇంకెందుకు ఉన్నారు అంటే వీటి వెనక సోషల్ కాజెస్ కూడా ఉన్నాయి, ఓన్లీ ఎకనామిక్ కాజెస్ మాత్రమే కాదు అని చెప్పి ఒక నేషనల్ అటెన్షన్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అనగానటువంటి వర్గాలకి ఒక జాతీయ వార్తలు నిలిచేటువంటి ఉద్యమంగా మనం యొక్క ఆదివాసీ రెసిస్టెన్స్ చూడొచ్చు. లెడ్ టు లెజిస్లేటివ్ చేంజెస్ లైక్ దస్తర్ ఉల్ అమల్ యాక్ట్ ఫర్ ట్రైబల్ ల్యాండ్ ప్రొటెక్షన్. ఆదివాసులకి మనం జల్ జంగల్ జమీన్ అని చెప్పుకున్నాం. వాళ్ళ జమీన్ యొక్క ప్రొటెక్షన్ కోసం తీసుకొచ్చినటువంటి చట్టం, అంటే వాళ్ళ యొక్క భూమి యొక్క హక్కులు, వాళ్ళ భూమి మీద హక్కులు ఇవ్వడం కోసం దస్తర్ ఉల్ అమల్ అనేటువంటి లెజిస్లేషన్ ని అప్పటి నిజాం గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఫ్రమ్ 1960s టు 2024. సో నిజాం ప్రభుత్వం అయిపోయింది, ఆపరేషన్ పోలో అయిపోయింది, హైదరాబాద్ స్టేట్ గవర్నమెంట్ కూడా దాటి యూనిట్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఆదివాసీ రెసిస్టెన్స్ అనేటువంటిది మనకి రీయాక్టివేట్ అయింది. సో ఈ క్వశ్చన్ కి మనకి మేజర్ గా మనం ఇవే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. లెగసీ అంటే ఆదివాసీ రివోల్ట్ కి ఇన్స్పిరేషన్ సోర్స్, అంటే డైరెక్ట్ గా ఉద్యమంలోకి దూకడం వేరు, ఆల్రెడీ ఒక లెగసీ ఉండి కొంత బ్రేక్ వచ్చి మళ్ళీ వివక్షకు గురై మళ్ళీ ఉద్యమంలోకి రావడం వేరు. కాబట్టి మన హిస్టారికల్ కాంటెక్స్ట్ చూస్తాం. 1960s లో continued efforts to reclaim land and resistant exploitation with ఆదివాసీ లీడర్స్ ఆర్గనైజింగ్ లోకల్ మూవ్మెంట్స్. మళ్ళీ ఈ యొక్క అణచివేత అనేటువంటిది మొదలైంది. దానికి వ్యతిరేకంగా లోకల్ లీడర్స్ 1960s లో ఆ జనరేషన్ ఉన్నటువంటి లీడర్స్ తిరిగి మళ్ళీ ఆదివాసీ ఉద్యమాలు అనేటువంటి రియాక్టివేట్ అయ్యాయి. 1970s లో ఫార్మేషన్ ఆఫ్ గిరిజన్ సంఘం అడ్వకేటింగ్ ఫర్ ట్రైబల్ రైట్స్ అండ్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ పార్టిసిపేషన్ ఇన్ ద తెలంగాణ సత్యాగ్రహం. మనం తుడుం దెబ్బ లాంటి ఆర్గనైజేషన్స్ చూస్తూ ఉంటాము. ఇలాంటి యొక్క సంఘాలు ఏర్పరచుకోవడం అనేటువంటి 1960s లో 70s లో జరిగాయి. 1960s లో వాళ్ళ మీద ఎక్స్ప్లోయిటేషన్ తిరిగి స్టార్ట్ అయింది. 70s లో ఆదివాసీ సంఘాలు ఏర్పడడం మళ్ళీ మొదలైంది. 80s and 90s అంటే ఎల్పిజి రిఫార్మ్స్ కంటే ముందు దశాబ్దంలో రెసిస్టెన్స్ అగైన్స్ట్ డిఫారెస్టేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ విత్ సిగ్నిఫికెంట్ ప్రొటెస్ట్ ఇన్ ద ఏరియాస్ లైక్ కవ్వాల్ వైల్డ్ లైఫ్ సెంచురీ. నిజాం టైంలో ఎలా అయితే సిర్పూర్ కాగజ్ నగర్ మిల్లు కోసం డిస్ప్లేస్మెంట్ అయ్యారో, ఇప్పుడు కవ్వాల్ వైల్డ్ లైఫ్ సెంచురీ కోసం 1980s and 90s లో డిస్ప్లేస్మెంట్ అయ్యేది జరిగింది. దానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు చేశారు. 2000s యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద తెలంగాణ స్టేట్హుడ్ మూవ్మెంట్ హైలైటింగ్ ట్రైబల్ ఇష్యూస్ అండ్ ద నీడ్ ఫర్ సపరేట్ స్టేట్ టు అడ్రస్ రీజనల్ డిస్పారిటీస్. ఒక ప్రత్యేక రాష్ట్రం ద్వారా రీజనల్ డిస్పారిటీస్, ప్రాంతీయ అసమానతలతో పాటు ట్రైబల్ ఇష్యూస్ ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆదివాసీల యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్ తెలంగాణ ఉద్యమంలో జరిగింది. 2014 recognition of Adivasi contribution in the formation of Telangana, ensuring their issue were part of the new states agenda. కొత్త రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ అటువంటిది 29వ రాష్ట్రంగా. అప్పుడు ఇప్పుడు 28వ రాష్ట్రం. కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ తర్వాత 28 అయింది. 2014 ఏర్పడిన తర్వాత ట్రైబల్స్ యొక్క హక్కుల కోసం కొత్త రాష్ట్రంలో మన యొక్క న్యాయం చేయాలనేటువంటిది అలాంటి ప్రభుత్వం యొక్క అజెండాగా ఉంటుంది. ద ఆదివాసీ రెసిస్టెన్స్ ఇన్ తెలంగాణ మార్క్డ్ బై figures like Komaram Bhim was instrumental in challenging oppressions and advocating rights. Komaram Bhim ని ఒక ఆదర్శంగా తీసుకుని వాళ్ళ యొక్క హక్కుల కోసం వీళ్ళు పోరాటం జరిగింది. ద రెసిస్టెన్స్ నాట్ ఓన్లీ బ్రాట్ సిగ్నిఫికెంట్ సోషియో పొలిటికల్ చేంజెస్, సామాజిక రాజకీయ మార్పులే కాకుండా బట్ ఆల్సో పేవ్డ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ లివింగ్ అండ్ ఎండ్యూరింగ్ లెగసీ ఆఫ్ కరేజ్ అండ్ రెసిస్టెన్స్. మనం ఇక్కడే చూసుకున్నాం. 90s 60s లో మళ్ళీ ఎక్స్ప్లోయిటేషన్ గురయ్యారు. 70s లో సంఘాలు పెట్టుకున్నారు. 80s లో కవ్వాల్ వైల్డ్ లైఫ్ సెంచురీ కోసం డిస్ప్లేస్మెంట్ అవడం తోటి ఉద్యమం మళ్ళీ పీక్స్ లోకి వెళ్ళింది.
2000s వచ్చేటప్పటికి ఆదివాసీ పాపులేషన్ రీజనల్ డిస్పారిటీస్ కోసం మాత్రమే కాదు, మన సోషియో పొలిటికల్ ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ కోసం కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి ఉద్యమంలో దూకుడుగా పాల్గొనడం, 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆదివాసీల సంక్షేమం అనేటువంటిది అజెండాలో భాగం కావడం అనేటువంటిది కూడా ఒక ఆదివాసీల యొక్క కాజ్ స్టేట్హుడ్ మూవ్మెంట్ తీసుకురావడమే కాకుండా వాళ్ళ సోషియో ఎకనామిక్ పొలిటికల్ అప్లిఫ్ట్మెంట్ కి మనకి తోడైందని చెప్పుకోవచ్చు. For any doubts regarding this topic, feel free to mail me ravikant sharma9@gmail.com. Have a nice day. Take care.